ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతుల్ని మార్చేస్తుంది. నేలలో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతుంది. అందుకే పచ్చిరొట్ట పైర్ల సాగుతో ఈ సమస్యల నుండి గట్టెక్కవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. అధిక దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి, సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరముంది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రైతులు వానాకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం సాగు చేసే పంటలలో అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా భూసార పరీక్షలు. రైతు సోదరులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనము పంట సాగు చేసుకోవడానికి ముందు ఈ తొలకరి వర్షాలకు ముందుగా భూసారాన్ని పరీక్షించుకొని ఆ భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో గత 2-3 రోజులుగా అదేవిధంగా రాబోయే వారం రోజుల లోపల కూడా మనకు అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలను ఉపయోగించుకొని, ఈ పదాన్ని ఉపయోగించుకొని రైతులు ఒకసారి పొలాన్ని అడ్డము పొడుగు ఇరువాలు కొట్టుకొని పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ విత్తనాలు తీసుకొని కనుక మనము పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకుంటే మనకు భూమి యొక్క సారం పెరిగి మనకు పంట దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనము విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల సారం తగ్గిపోతుంది. నేల సారం తగ్గుతున్న పరిస్థితులలో మనము సహజంగా సేంద్రియ ఎరువులతో పాటు ఈ పచ్చిరొట్ట ఎరువులను కూడా సాగు చేసుకున్నట్లయితే నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకు నేల సారవంతం అనేది పెరగడం వల్ల దిగుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా జనుము, జీలుగా విత్తనాలు, పిల్లి పెసర, అదేవిధంగా పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో కనుక జనుము, జీలుగా విత్తనాలను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చౌడు ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్నప్పుడు జీలుగా పంటను మనం పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించుకుంటే జీలుగా అనేది భూమిలో కలిసిపోయిన తర్వాత మనకు ఎక్కువగా పచ్చిరొట్టను భూమికి అందజేసి భూమిని గుల్లబారుస్తుంది. కాబట్టి చౌడు ప్రాంతాల్లో ఎక్కువగా జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా జీలుగ పంటను సాగు చేసుకోవాలనుకుంటే మనకు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. మనము విత్తుకున్న తర్వాత ఒక 40 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో కనుక కలియదునుకున్నట్లయితే ఎకరానికి ఒక 8 నుంచి 9 టన్నుల పచ్చిరొట్ట అనేది లభిస్తుంది. అదేవిధంగా 1 టన్ను జీలుగ పచ్చిరొట్టలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 8 నుంచి 9 కిలోల నత్రజని ఎరువు అనేది నత్రజని పోషకం ఉండడం వల్ల అది మన భూమి తీసుకొని దాని నుంచి మొక్క వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేలిక భూముల్లో, ఎర్రచిలక భూముల్లో అన్ని పంటలు సాగు చేసుకునే ప్రాంతాల్లో మనం జనుమును కూడా పచ్చిరొట్ట సంపంటగా సాగు చేసుకోవచ్చు. జనుము అయితే మనకు ఎకరానికి 13 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరా జనుము కనుక చూసుకున్నట్లయితే దానికి మనకు 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో కనుక జనుము పచ్చిరొట్టలో కనుక చూసుకున్నట్లయితే ఒక 3 నుంచి 4 కిలోల నత్రజని పోషకం అనేది ఉంటుంది. ఈ జనుము కానీ జీలుగా కానీ మనము వేసి 40 నుంచి 45 రోజుల మధ్యలో కనుక కలియదునుకున్నట్లయితే, పూత దశలో కలియదునుకున్నట్లయితే అది మొత్తం మనకు పూర్తిగా కుళ్ళిపోయి నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి నేల యొక్క సారవంతత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతు సోదరులు పెసర పంటను కూడా పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు వరంగల్ వారు విడుదల చేసినటువంటి WGG42 యాదాద్రి అనే పెసర రకము 58 నుంచి 62 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఈ పంటను కనుక మనము విత్తుకున్నట్లయితే పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము 2 నెలల తర్వాత పంటను హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పంటను హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పంట యొక్క అవశేషాలన్నింటినీ మనము పచ్చిరొట్ట ఎరువుగా భూమిలో కలియదునుకున్నట్లయితే ఎకరానికి ఒక 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట అనేది లభిస్తుంది. కాబట్టి ఈ జనుము జీలుగ కంటే పెసరను కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. నికర ఆదాయం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి
జనుము జిలుగుతో పాటు పెసరను కూడా పచ్చిరొట్ట పంటగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ పచ్చిరొట్ట పంటలను భూమిలో కలియదున్నుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం నాటు వేసుకునే ఒక 15-20 రోజుల ముందు ఏదైతే ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకున్నామో ఆ పచ్చిరొట్ట పంటలను మనము రోటవేటర్తో కానీ లేదంటే మన పవర్ టిల్లర్తో కానీ ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో కనుక కలియదునుకున్నట్లయితే ఏదైతే పోషకాలు ఆ పచ్చిరొట్ట ఎరువుల్లో ఉంటాయో ఆ పోషకాల లభ్యత అనేది మొక్కలకు ఎక్కువగా ఉంటుంది. అది పూర్తిగా మనకు గాలిలో కలిసిపోకుండా మొక్క తీసుకోవడానికి భూమిలో స్థిరీకరించబడి మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏదైతే ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేస్తారో ఆ సాగు చేసిన వెంటనే 40 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో ఉన్నప్పుడు 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతుగా మనం కలియదునుకున్నట్లయితే వాటి నుంచి వచ్చే పోషకాలను మొక్క వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనము ఒకసారి కలియబెట్టుకున్న తర్వాత కనీసం ఒక 2 వారాల టైం ఉన్నప్పుడే మనం మళ్ళీ పంట సాగు చేసుకోవాలి. ఒకవేళ ఈ పచ్చిరొట్ట పంటలు కనుక పూర్తిగా మురగకపోయినట్లయితే మనం తర్వాత నాటేసుకున్న తర్వాత కానీ పంటలు సాగు చేసుకునేటప్పుడు పంట ఏపుగా పెరగకపోవడము, పంట యొక్క దిగుబడులు అనేది తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు మన పచ్చిరొట్ట ఎరువులు కుళ్ళిపోవడానికి అదేవిధంగా మన పంట నాటు వేసుకోవడానికి ఖచ్చితంగా ఒక 2 వారాల సమయం అనేది గుర్తుంచుకోవాలి. ఈ విధంగా సాగు చేసుకోవడం వల్ల నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి నేలలో సారవంతత అనేది పెరగడం వల్ల దిగుబడులు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులు ఖచ్చితంగా ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక ఎంత కీలకమో తెగుళ్లను ముందస్తుగా అరికట్టడం కూడా అంతే ముఖ్యం. పంటల సాగులో చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవటం కంటే పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడల్ని తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వరి పంటలలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది, మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు నారుమడిలో చీడపీడలను అరికట్టాలంటే ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. నారు పోసే దశలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు చీడపీడల నుంచి వరి పంటను కాపాడుకోవచ్చు అనేది కనుక చూసినట్లయితే, వరిలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే తెగుళ్ళల్లో మనకు అగ్గి తెగులు కావచ్చు, లేదంటే పాంపొడ తెగులు కానీ, లేదంటే కాండం కుళ్ళు కానీ, వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, ఇలా తెగుళ్ళన్నీ కూడా వచ్చిన తర్వాత మందులు స్ప్రే చేసినా కానీ ఈ తెగుళ్లను మనం నివారణ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా ఈ తెగుళ్లను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్య కనుక యొక్క జీవశిలీంద్ర నాశనలు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ, లేదంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్తో కానీ విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతోటి మనము ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా వరి పంటను కాపాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కానీ, లేదంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 10 గ్రాములు కిలో విత్తనానికి కానీ తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం నీడలో కనుక ఒక 2 నుంచి 3 గంటలు ఆరబెట్టినట్లయితే తర్వాత 2 రోజుల తర్వాత కానీ 3 రోజుల తర్వాత కానీ మనకు ఈ యొక్క మండే కట్టుకొని విత్తనాన్ని కనుక నారు పోసుకున్నట్లయితే నారు దశలో అంటే 30 రోజుల నుంచి 45 రోజుల వరకు కూడా ఎలాంటి తెగుళ్ళను కానీ చీడపీడలను కానీ రాకుండా వరి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అయితే 100 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అయితే 150 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. కాబట్టి ఇవి ముందు జాగ్రత్త చర్యగా రైతు సోదరులందరూ కనుక తీసుకొని వరి పంటను చాలా తక్కువ ఖర్చుతోటి కూడా పంట పండించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఒకవేళ ఈ యొక్క ఆరుతడి పంటలు కానీ వరి పంటలో కానీ దుక్కిలో గనక ఇలాంటి శిలీంద్రనాశినులను నాశనం చేయడానికి 2 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా విరిడిని కనుక తీసుకొని 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడ కానీ, లేదంటే వర్మి కంపోస్ట్లు కానీ
దీన్ని మంచిగా కలగలుపుకొని కనుక ఏదైనా షెడ్లో కానీ లేదంటే చెట్టు కింద కానీ పోసుకొని అదేవిధంగా తట్టు బస్తాలను కనుక కప్పేసి 2-3 రోజులకు ఒకసారి పల్చగా నీళ్ళను కనుక తడిపినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు అది బూజులాగా వస్తుంది. బూజులాగా వచ్చిందంటే మనకు శిలీంద్రనాశనం అనేది బాగా వృద్ధి చెందిందని అర్థం. కాబట్టి ఈ బూజులాగా వచ్చినప్పుడు మనం 1 ఎకరానికి కనుక దీన్ని ఏదైనా పత్తిలో కానీ లేదంటే వరి పంటలో కానీ చల్లేటప్పుడు దాంట్లో తేమ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క శిలీంద్రనాశనం అనేది బాగా వృద్ధి చెంది ఆ శిలీంద్రంను ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం కనుక చంపేస్తుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులందరూ కనుక మనకు పత్తి పంటలో కానీ లేదంటే మొక్కజొన్న పంటలో కానీ లేదంటే వరి పంటలో కానీ ఇలా దుక్కిలో కనుక చల్లుకున్నట్లయితే మనకు ఒక 5-6 సంవత్సరాలు వరుసగా కనుక ఈ శిలీంధ్రాన్ని కనుక చల్లుకున్నట్లయితే మనకు ఎలాంటి తెగుళ్ళను కూడా పంటకు రాకుండా కాపాడుకోవచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు భూముల్ని సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మార్కెట్లో పెసరకు మంచి ధర పలుకుతూ ఉండటంతో ఈ పంట సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే పెసర సాగులో అధిక దిగుబడుల కోసం రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. పెసర పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ఖరీఫ్లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోనూ సెప్టెంబర్, అక్టోబర్లో రబీ పంటలు సాగు చేసే రైతాంగానికి ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు భూములను సిద్ధం చేసుకుంటూ పెసర సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో సాగు వివరాలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. విత్తేటటువంటి పద్ధతి చూసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకి సాళ్ల మధ్యలో ఏంటంటే మనము 1 ఫీటు ఎడం ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకు మధ్యన ఒక 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకుని మనము 1 చదరపు మీటర్లలో ఏంటంటే మనం 30 మొక్కలు ఉండేలాగా మనము చూసుకుంటూ మనం విత్తుకోవాలి. ఏంటంటే విత్తేటప్పుడు గొర్రెలతో కానీ లేదంటే మనం ఫర్టికమ్ సీడ్లతో కానీ మనం ఏంటంటే విత్తుకోవచ్చు. ఖచ్చితంగా విత్తుకునే ముందు మనం ఏంటంటే రైతులు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలండి. మనకి ఎకరాకి 6 నుంచి 8 కిలోల విత్తనాలు పడతాయి. మనకి పెసర 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టోన్తో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. శిలీంద్రనాశిని మందులు కాబట్టి మనకి ఏంటంటే భూమి నుంచి సంక్రమించేటటువంటి మనకి తక్కువగా వస్తాయి. 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ తో మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనకి ఏంటంటే పంటను మనము కాపాడుకోవచ్చును. అలాగే మనం ఏంటంటే రైజోబియం కల్చర్ పొడితో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. 200 గ్రాముల పొడి ఏదైతే రైజోబియం పొడి నల్లగా ఉంటుందండి, ఆ పొడితో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనము ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుందండి. 2 కేజీల ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియాని ఒక 200 కేజీల ఎరువులో కలిపేసేసి మనం చల్లుకున్నట్లయితే చివరి దుక్కిలో కానీ లేదా చల్లుకుంటే మనకి ఏదైతే భాస్వరం ఉందో అది అందుబాటులో లేనటువంటిది మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. సో మనం ఒకవేళ ఎరువు యాజమాన్యం చూసుకున్నట్లయితే మనం ఒక 2 టన్నుల పశువుల ఎరువు ఒక చివరి దుక్కిలో వేసేసుకొని తర్వాత ఏంటంటే ఒక 20 కేజీల యూరియా లేదా 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అది లేకపోతే ఒక బస్తా డిఏపి మనం ఏంటంటే చివరి దుక్కిలో కానీ లేదా మొలకెత్తిన తర్వాత కానీ మనం వేసేసుకుంటే మనకి ఏంటంటే అధిక దిగుబడులకి మనకి ఆస్కారం ఉంటుంది. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన తర్వాత కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారీ చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. పెసరలో ఏంటంటే ఒక 25 రోజుల వరకు కీలక దశ అన్నమాట మనము కలుపు యాజమాన్యానికి. విత్తిన వెంటనే వచ్చేసేసి ఒక 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథలిన్ స్టాంపన్ దొరుకుతుందండి. 1.3 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. లేదా విత్తిన తర్వాత కనుక కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఏంటంటే వెడల్పాకు కలిపే మొక్కలు కనుక ఎక్కువగా
ఉంటే మనము ఇమాజితపైర్ పర్షూట్ అని దొరుకుతుంది. అది 300 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే క్విజెలోఫాప్ టర్గా సూపర్ అని దొరుకుతుందండి 400 మిల్లీలీటర్లు, లేదా ఫెనరాక్సిప్రాప్ 250 మిల్లీలీటర్లు, విప్ సూపర్ అని దొరుకుతుంది. ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే కలుపు సమర్థవంతంగా నివారించుకోవచ్చును. రైతు సోదరులు ఏంటంటే సాధారణంగా పెసరకి మనం ఏమి తడులేమి ఇవ్వమండి. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే మనకి 1 లేదా 2 తడులు ఇచ్చుకుంటే మనకి అధిక దిగుబడులకు మనకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అంటే ఈ వివిధ రకమైనటువంటి సేద్య పద్ధతులను ఉపయోగించుకున్నట్లయితే మనకి పెసరలో అధిక దిగుబడులను పొందవచ్చును. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి మే 26వ తేదీన ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు అధిక వర్షపు నీటిని పొలం నుండి బయటకు తీసివేయడానికి మురుగు కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను. వర్షాలు కురిసే సూచనలున్నందున మామిడి, కూరగాయ పంటలను కోసుకుని మార్కెట్కు తరలించవలను. తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవడానికి విత్తనాలు సేకరించి పెట్టుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లను పోసుకోవడానికి ఇది అనువైన సమయం. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య, దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నని ఏక పంటగా, కందిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. మట్టి మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు చూద్దాం. వానాకాలం సమీపిస్తూ ఉండడంతో విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా విత్తన మేళాను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి కూడా విత్తన మేళాను నిర్వహిస్తోంది. జూన్ 2వ తేదీన రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలోని 9 కేంద్రాలలో వరి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, ఆముదం, చిరుధాన్యాల పంటలకు సంబంధించిన సుమారు 8,500 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచారు.
జూన్ 3వ తేదీ నుండి కొనుగోలు చేసుకోవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య రైతులను కోరారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు బాపారావు ప్రకృతి వ్యవసాయంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ప్రతి ఏటా వివిధ పంటలతో పొలంలో కళాకృతులను వేస్తున్నారు. ఈసారి భూమి భారతి ఆధ్వర్యంలో నవధాన్యాలతో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమి భారతి భూమాతకు జీవం పోద్దాం అనే నినాదం వచ్చేలా సాగు చేసి పలువురిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు ప్రకృతి వ్యవసాయ పంటలపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక ఆర్ట్ భూమిలో వేసి ప్రచారం కల్పిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఏం చేసామంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలి. ఈ బిహైండ్ సైన్స్ అంటే ప్రకృతి వ్యవసాయం వెనుకల ఉన్న శాస్త్రీయతని దీంట్లో ఏం రాసామంటే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అని రాసాం. మధ్యలో భూమి భారతి మన సంస్థ పేరు, అలానే APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్, ఇది రైతు సాధికార సంస్థ ద్వారా నడపబడుతున్నది. ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1గా నిలబెడుతున్న సంస్థ. వారికి మేము అభినందనలు తెలియజేస్తూ అలానే వారికి సపోర్ట్గా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరింప చేయాలి, వారికి తోడుగా మేము ఏం చేయగలం అనుకునే విధంగా దీన్ని మేము భూమిలో రాయటం జరిగింది.